ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో బీసీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఘనత, బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ఎన్టీ రామారావుకు, తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని, బీసీలను రాజకీయాల్లో కొనసాగిస్తూ వారికి అవకాశాలు కల్పిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20% ఉన్న బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% పెంచడం ద్వారా బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. బీసీలను హక్కును చేర్చుకునే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. బలమైన బీసీ నాయకత్వాన్ని టీడీపీ ప్రోత్సహించిందని పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో జీవోల పేరుతో నాటకాలు ఆడిందని విమర్శించిన నాయకులు కూటమి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అన్ని విధాలా అండగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ బద్రీనాథ్, సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు, రాజనాల సత్యనారాయణ, బర్ల శ్రీనివాసు, ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, ఇంద్రపాలెం గ్రామాధ్యక్షురాలు వెంకటరమణమ్మ, పాలిక రామ్మోహన్, టీడీపీ బీసీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, కామాది దశరథ, ఏటుకూరి నాగమణి, బొబ్బులు గోవింద్, పనసపాడు సర్పంచ్ చీకటి వెంకటేష్, బంగారాజు, అంకంరెడ్డి రామానాయుడు, కాకర్ల చలపతి, గంజాల శ్రీనివాసు, కాల శ్రీనివాసు, పాలక సతీష్, కోడి సీతారాం, పెంకే శ్రీనివాస్ బాబా తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానం అని చెప్పి ఆస్తి కల్పించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన ఎన్టీ రామారావు గారే. అలాగే మున్సిపల్ ధర్నాలు ఉండేవారు, రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసేసేవారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎన్టీ రామారావు గారు మున్సిపల్ ధర్నాల వ్యవస్థని రద్దు చేసి రెవెన్యూ మండల వ్యవస్థని తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. మరి అంతేకాదు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది చాలా పార్టీలు. ఏ పార్టీ కూడా ఎలక్షన్ ముందు చెప్తారు, ఎలక్షన్ అయిపోయిన మర్చిపోతారు. మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి స్థానిక సంస్థల బీసీలకి 20% రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీ అందరికీ సమయంగా నిర్ణయించుకున్నాను. బీసీలకి రిజర్వేషన్ కల్పించిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మన అందరూ తెలియజేయాలి. ముఖ్యంగా బీసీలు అభివృద్ధి చెందామంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని మనందరం కూడా సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తర్వాత కాలంలో 1995 సమయంలో మరి మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ 20% ఉన్న మళ్ళీ దాన్ని చట్టసభలో మరి సంస్కరణలు చేసి మరి దానికి పెంచడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా 4-5 దఫాలు స్థానిక ఎలక్షన్లో మన బీసీలందరూ కూడా మంచి స్థానాన్ని ఈ రాజకీయంగా ఎదిగి మంచి గురించి పదవుంటే మరి సైకో జగన్ కాకినాడ పార్లమెంటు ఎంపీ గారైన సానా సతీష్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ వారి పార్టీ ఆఫీస్లో ముఖ్యంగా బీసీలుకి స్థానిక సంస్థల రిజర్వేషన్లో 34% అమలు చేయటం మీద హర్షం వ్యక్తం చేయడానికి మేమందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఏదైనా సరే బీసీలకి చేయాలంటే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు కానీ ఈ బీసీ స్థానిక సంస్థలను కల్పించిందే ఎన్టీ రామారావు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు టైంలో 34% అవుతే అది అనేక కారణాల వలన వైసీపీ టైంలో పోవడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇచ్చిన హామీ మేరకు 34 చేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చినందుకు ఈరోజు ఆయనకి పాలాభిషేకం చేసి మా బీసీల తరఫున అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేక సంస్కరణలు ఉన్నాయి. ఈరోజు ఆదరణ పథకం ఉంది, జన్మభూమి పథకం ఉంది, ప్రజల మధ్య పరిపాలన ఉంది. అలాగే అనేక సంస్కరణలు. సైబరాబాద్ ఆ రోజు ఏదైతే ప్రజల వద్ద
ప్రజల వద్ద పరిపాలన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి బీసీలకు కూడా ఒక చైతన్యం కలిగించాలి, బీసీలకు కూడా విద్యతో పాటు రాజకీయ చైతన్యం కలిగించాలని అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో ఏదైతే 20% రిజర్వేషన్ కల్పించి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలపై ఒక అత్యధిక చూపు చూపించి మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్తున్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో బీసీకి 34% రిజర్వేషన్ కేటాయించబడింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం, ఎవరు చేయలేరు కూడా. అలాంటి తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎప్పుడు కట్టుబడి ఉండాలి. ఈ ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కూడా బీసీలంతా ఒకటే ఓటమి తరపున బీసీలంతా ఎవరికి టికెట్ ఇచ్చినా సరే అందరూ కలిసి పనిచేస్తాం. ఇలాంటి కార్యక్రమాన్ని దగ్గరుండి మనం అందరూ నడిపించిన సానా సతీష్ గారికి ధన్యవాదాలు.